హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోనండి. మన ఛానల్ ఉన్న ప్రీవియస్ వీడియోస్ చూసి ఒకవేళ మీకు నచ్చితే నేను చెప్పే రివ్యూ విధానం అనేది మీకు నచ్చితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఈ వీడియోని మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, రాజాసాబ్ మూవీ అనేది పోస్ట్పోండ్ అవుతుందని చెప్పి. చాలామంది యూట్యూబ్లో 1 వీక్ బ్యాకో 5 డేస్ బ్యాకో అనౌన్స్ చేసేసినారు. నేను కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని అరే రియలా ఫేకా అని చెప్పి ఆలోచించి కొంచెం లేట్గా చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చుతానని అనుకుంటున్నానండి. ముందుగా వచ్చేసి రాజాసాబు యాక్చువల్గా April 10th, 2025 రిలీజ్ చేద్దామని చెప్పి ప్రొడ్యూసర్స్ ప్లస్ డైరెక్టర్ మారుతి గారు అనుకున్నారు. డ్యూ టు సమ్ దేర్ పర్సనల్ ఇష్యూస్ ప్లస్ విఎఫ్ఎక్స్ డిలే అవ్వడము, ప్లస్ అలాగే మన ప్రభాస్ గారికి చిన్న ఇంజురీ అయ్యి జర్మనీ ట్రీట్మెంట్కి వెళ్ళడము కొంచెం డిలే అయిందండి. మీకు ఆల్రెడీ తెలుసు ఇక మన ప్రభాస్ గారు కొత్త జోనల్లో ఎంటర్ అవుతున్నాడు. హారర్ ప్లస్ కామెడీ మూవీ జోన్కి అంటే అర్థం చేసుకోండి. ఇక హారర్ అంటేనే మీకు విఎఫ్ఎక్స్ చాలా వరకు ఉంటుంది మూవీలో. ప్రభాస్ గారు వాడే సిగరెటు ప్లస్ మేబీ చాలా ఉంటాయి వెనకాల విఎఫ్ఎక్స్కి. కొన్ని దాంట్లో మనకు ప్రభాస్ కూడా కావాలి. ప్లస్ ప్రభాస్ అనేది ట్రీట్మెంట్కి జర్మనీ పోయింది కదండి, అందుకని కొంచెం డిలే అయింది. ఫస్ట్ చాలామంది ఇది పుకార్ అన్నారు. తర్వాత ప్రొడ్యూసర్స్ ప్లస్ డైరెక్టర్ మారుతి గారు అఫీషియల్గా అనౌన్స్ చేసినారు. మారుతి గారు ముందు మూవీస్ చాలా బాగుంటాయండి, కానీ ఇది కొంచెం పాన్ వరల్డ్ మూవీ కదండి. మూవీ మొత్తం అయిపోయినాక 1-2 సార్లు విఎఫ్ఎక్స్ అనేది ప్లస్ ప్రతి ఒక్కటి అనేది చూసుకోవాలి. ఎందుకంటే పాన్ స్టార్ కదండి మన ప్రభాస్ గారు, అంత ఈజీగా డైరెక్ట్ తీసేయలేము కదా, దానికి కూడా కొంచెం టైం పడవచ్చు. మనకి ఈ April 10th మన రాజాసాబ్ రిలీజ్ అయ్యే టైంకి మన రాజాసాబు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది కదా April 10th అని చెప్పి. అదే టైంకి మన బొమ్మరిల్లు భాస్కర్ చాలా రోజుల తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత చాలా గ్యాప్కి మన సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు హీరోతో జాక్ సినిమా అనేది అనౌన్స్ చేసిందండి రిలీజ్ డేటు. ఈయన అనౌన్స్ చేసిందంటేనే అర్థమైపోయింది మనకి రాజాసాబ్ అనేది పోస్ట్పోండ్ అయింది. ప్లస్ ప్రొడ్యూసర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసినారని చెప్పి ఇక్కడ సిద్ధు జొన్నలగడ్డ తన మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిందండి. అంత పెద్ద ఒకవేళ April 10th రిలీజ్ అయ్యి ఉంటే మూవీ మన రాజాసాబు, అంత పెద్ద మూవీకి పోటీగా సిద్ధు జొన్నలగడ్డ అనేది రిలీజ్ చేయండి. సిద్ధు జొన్నలగడ్డ కూడా పర్సనల్ ఫ్యాన్స్ ఉన్నారండి, లేరని కాదు. అంత పెద్ద మూవీని పెట్టుకుని అదే రోజు ఈ మూవీని రిలీజ్ చేయడం అనేది మంచిది కాదండి. ఎందుకంటే మన కలెక్షన్స్ అనేవి రావు. సిద్ధు జొన్నలగడ్డ మూవీ డేట్ అనౌన్స్ ఆ ప్రొడ్యూసర్స్ ప్లస్ బొమ్మరిల్లు భాస్కర్ April 10th జాక్ మూవీ అనేది అనౌన్స్ చేసిందంటే ఆలోచించుకోవచ్చు మీకు రాజాసాబ్ అనేది పోస్ట్పోండ్ అయిపోయిందని. ప్లస్ మీకు ఆర్టికల్స్ కూడా దొరుకుతాయి ఆల్రెడీ పోస్ట్పోండ్ అయిందని చెప్పి. కొంచెం టైం పడొచ్చండి, జూను జూలై మేబీ కలికి రిలీజ్ అయిన టైం, లాస్ట్ ఇయర్ కలికి రిలీజ్ అయిన టైంలోనే ఈ మూవీ కూడా రిలీజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం అందరం. ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు చెప్పలేము, ఎందుకంటే విఎఫ్ఎక్స్ అనేది ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క సెకండ్ చూసుకోవాలండి. కొంచెం డీటెయిల్నా కానీ మూవీ అనేది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ప్లస్ ఇది హారర్ మూవీ, ప్లస్ ప్రభాస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్తో ఉంటారండి ఫ్యాన్స్. మన ప్రభాస్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, అలాగే మన బాలకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ మూవీస్ కోసం ఫ్యాన్స్ అనేది చాలా రోజులకి వెళ్ళి వెయిట్ చేస్తారు. ఒకవేళ విఎఫ్ఎక్స్ అయిందనుకోండి చాలా డిసప్పాయింట్ అయిపోతుంది ఫ్యాన్స్కి. అందుకనే ప్లస్ మారుతి గారు అనేది ఫస్ట్ మూవీ అండి, పాన్ వరల్డ్ మూవీ, ఇంత పెద్ద స్టార్తో చేయడము కొంచెం ఆలోచించి చేస్తారండి. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. వెయిట్ చేయక తప్పదండి మూవీ కోసం, ఎందుకంటే మీరు గ్లిమ్స్లోనే చూసినారు ప్రభాస్ ఎంత స్టైలిష్గా ఉన్నాడు. ప్లస్ ఏమంటారు ఆ జోన్లో కూడా చాలా బాగున్నాడండి చూడడానికి. అయితే ఆ లుక్ కోసమన్నా చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. మేబీ జూన్ ఆర్ జూలై అనౌన్స్ చేస్తారు. కానీ అదే రోజు అయితే మనకి సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ అనేది అనౌన్స్ చేసిండండి. ఒకవేళ ఆ మూవీ అనేది టీజర్ ప్లస్ ట్రైలర్ ఏమైనా వస్తే ఆ మూవీ గురించి కూడా మీకు రివ్యూ అనేది ఇస్తారండి. ఇక అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి మనము మన లీలా వినోదము షణ్ముఖ్ జస్వంతి ప్లస్ విఐ మూవీది రివ్యూ అనేది ఇస్తారండి ఒక 2 డేస్లో. రేపు వీడియో వచ్చేసి మనకి లీలా వినోదము మూవీ రివ్యూ అనేది ఇస్తానండి. ఇది వచ్చేసి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది.
బాగుంది మూవీ అయితే, నేను కూడా చూశాను. రేపటి వీడియోలో మీకు అది అనౌన్స్ చేస్తానండి. అది రివ్యూ అనేది మీకు చెప్తానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.